ఈరోజు తెలుగు సాహిత్య చరిత్ర టాపిక్ నుంచి ఎస్ఏ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు టాపిక్ నెంబర్ 2 చూద్దాం. టాపిక్ నెంబర్ 2 వచ్చేసి నన్నయ్య యుగ సాహిత్యం. నన్నయ్య గురించి మొత్తం ఉంటుంది. సో ఆల్రెడీ ఇప్పటికీ ఆల్మోస్ట్ 4-5 లెసన్స్లో మనం నన్నయ్య గురించి చదివాం. మీరు ఇన్ కేస్ కావాలంటే చెప్పండి, దీని గురించి కంటెంట్ అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనం ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ అని కీ వర్డ్స్ మొత్తం ఈ విధంగా అండర్లైన్ చేస్తాను. కావాలన్న వాళ్ళు చెప్పండి, అప్లోడ్ చేస్తాను. సో స్టార్ట్ చేద్దాం ప్రాక్టీస్. సో క్వశ్చన్స్ ఏ విధంగా ప్రేమ అయితే ఉన్నాయి, మనము ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, సమ్ ట్రిక్స్ కూడా రాస్తాను. ఈ క్వశ్చన్స్ ట్రిక్స్ ఎక్కడ ఏ విధంగా అప్లై చేయాలో కూడా చూద్దాం. నందంపూడి శాసనం రాసింది ఎవరంటే నన్నయ్య భట్టు. గాసట బిసడకున్న తెలుగు కావ్యానికి ఒక రూపం ఇచ్చింది ఎవరు? నన్నయ్య. తెలుగు సాహిత్య పోషకులైన తొలి రాజవంశం ఎవరు? తూర్పు చాళుక్యులు. తూర్పు చాళుక్యులు అంటే ఎవరు వస్తారు? రాజరాజ నరేంద్రుడు అని చెప్పాను కదా, గుర్తుంది కదా. సో రాజరాజ నరేంద్రుడు ఎవరు? తూర్పు చాళుక్యులు. వీళ్ళు ఏం చేస్తారు? తెలుగు సాహిత్య పోషకులైన తొలి రాజవంశం. ఇంపార్టెంట్, ఎక్కడైనా ఫస్ట్ వచ్చింది ఇంపార్టెంట్. తొలి అని వచ్చిన, ఫస్ట్ అని వచ్చిన, మొట్టమొదటి వచ్చిన. రాజరాజ నరేంద్రుని కుల బ్రాహ్మణుడు ఎవరంటే నన్నయ్య. తెలుగు సాహిత్యంలో కథన పద్ధతికి మార్గదర్శకుడైన కవి ఇక్కడ నన్నయ్య. కథ ప్లస్ కథన పద్ధతి, కథన పద్ధతికి మార్గదర్శకుడు. భారతంలో ఉన్న కాండ వన దహన వృత్తాంతం ఏ పర్వంలో ఉంది? సో ఎక్కడుంది? స్టార్టింగ్లోనే దహనం జరిగింది అని గుర్తుపెట్టుకోండి. ఆది అంటే స్టార్టింగ్ అని అర్థం. సో అందులో ఉంది. ఇక్కడ శకుంతలోపాఖ్యానం గల భారత పర్వం ఎక్కడ, దేంట్లో ఉంది? శకుంతలోపాఖ్యానం అనేది అంటే ఆది పర్వం, అది కూడా స్టార్టింగ్లోనే ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఉదంకోపాఖ్యానం గల భారత పర్వం ఎక్కడుంది? ఆది పర్వంలోనే ఉంది. ఇది కూడా. నానా రుచితాల సూక్తి నిధి ఎవరికి చెప్పాను కదా. సూక్తి నిధి యుక్తి అనే ఎవరు? రమ్య అని. వీళ్ళందరూ ఎవరు? పిల్లల కూతుర్లు, నన్నయ్య కూతుర్లు. ఆన్సర్ అంటే నన్నయ్య. ఋషి అంటే నన్నయ్య రెండవ వాల్మీకి అని ఎవరిని పేర్కొన్నాడంటే విశ్వనాథ సత్యనారాయణ అనే వ్యక్తి. ఆంధ్ర శబ్ద చింతమని ఏ ఛందస్సులో ఉంది? ఆర్యవృత్తాలు అనే దాంట్లో ఉంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. తర్వాజ అనేది కూడా మనకు వస్తుంది. అది వచ్చేసి ఏంటి? ప్రాజ్ఞానన్న యుగం అంటే నన్నయ్యకు ముందున్న యుగంలో వస్తుంది తర్వాజ ఛందస్సు అనేది. ఇక్కడ చూడండి, ఆర్యవృత్తాలు. ఆంధ్ర శబ్ద చింతమని ఆర్యవృత్తాలు గుర్తుపెట్టుకోండి. నన్నయ్య భారతాన్ని దేనితో పోల్చాడు? పారిజాతం అనే చెట్టు ఉంది కదా, సో అది గుర్తుపెట్టుకోండి, దాంతో పోల్చాడు. నాన్న పారిజాతం చెట్టును భారతంతో పోల్చాడని గుర్తుపెట్టుకోండి. నందంపూడి శాసనం ఏ లాంగ్వేజ్లో ఉంది అంటే, ఏ భాషలో ఉంది అంటే సంస్కృతంలో ఉంది. నన్నయ్య సమకాలీకుడైన గణిత శాస్త్ర గ్రంథకర్త ఎవరంటే ఇక్కడ పావులూరి మల్లన. సో నన్నయ్యకు సమకాలం ఇక్కడ మ్యాథ్స్కు సంబంధించిన గ్రంథకర్త అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్కి సంబంధించి కన్ఫ్యూజ్ కావద్దు. హెల్ప్ చేసిన వ్యక్తి నారాయణ భట్టు. శిశుపాల వధ గల భారత సభాపర్వంలో సభలో శిశుపాల వధ జరిగిందని గుర్తుపెట్టుకోండి. సభలో శిశుపాలను తాగుతుంటే వద్దన్నారని గుర్తుపెట్టుకున్నా ఈజీగా ఉంటుంది ట్రిక్. నన్నయ్య భారతానికి శ్రోత అని మిగిలిన ఏం క్వశ్చన్ మార్క్ ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే శ్రోత అన్నాడు. శ్రోతలు అంటే ఎవరు? వినేవాళ్ళు అని ఒక మీనింగ్లో వస్తుంది. సో ఈయన భారతం చెప్తుంటే ఎవరు విన్నాడు? రాజరాజ నరేంద్రుడు విన్నాడని గుర్తుపెట్టుకోండి. తెలుగు సాహిత్యంలో 11వ శతాబ్దానికి పేరు ఏమని పేరు ఉందంటే నన్నన్న యుగం అని ఉంటుంది. సో నన్నయ్య ఏ యుగానికి చెందిన, ఏ శతాబ్దానికి చెందిన వ్యక్తి అంటే 11వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. గత కాలమే మేలు వచ్చు కాలం కంటేనంటే గడిచిపోయిన జీవితమే మేలు ముందొచ్చే రోజుల కంటే అనేది ఇక్కడ మీనింగ్. సో ఎవరు చెప్పారంటే నన్నయ్య, నాన్న చెప్పాడని గుర్తుపెట్టుకోండి. ధర్మతత్వజ్ఞులు భారతాన్ని ఏమని చెప్పారంటే ధర్మశాస్త్రం అని చెప్పాడు. ధర్మతత్వాలు ఏమని చెప్తారు? ధర్మం గురించే చెప్తారు కాబట్టి ధర్మశాస్త్రం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతుంది.
చెప్తా చూడండి. భారతానికి ఇంకొక పేరేంటిది, ధర్మశాస్త్రం అనింది. సో ధర్మశాస్త్రం అని భారతానికి ఎవరు పేరు పెట్టారంటే ధర్మతత్వజ్ఞులు అని పేరు పెట్టారు. సో 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. ఇక్కడ వంట ఇంట కుందేలు సొచ్చే అనే మాటలు వీరిని అన్నాడు. క్వశ్చన్ మార్క్. ఎవరి గురించి అన్నారంటే ఇక్కడ చూడండి, ట్రిక్ కుందేలు సచ్చే నాన్న అనేది ట్రిక్. ఇక్కడ మనకి ఈ ట్రిక్ సచ్చే నాన్న అని ఇక్కడ ట్రిక్ ఉంది కదా. సో నాన్న అంటే నన్నయ్య. అక్షర రమ్యత తన కవిత గుణంగా పేర్కొన్న వ్యక్తి ఎవరు, అక్షర రమ్యత. సో రమ్య ఎవరి కూతురు, నాన్నయ్య కూతురు. సో నాన్న. కవి జనాశ్రయం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు, మల్లియ రేచన అనే వ్యక్తి రాశాడు. ఇక్కడ ట్రిక్ చూడండి, కవి మళ్ళీ ఆశ్రయానికి వెళ్ళాడు. సో ఒక గ్రంథం రాయడం కోసం కవి మళ్ళీ ఆశ్రయానికి వెళ్ళాడు. సో కవి జనాశ్రయం, మల్లియ రేచన. రాజరాజ నరేంద్రుని భార్య పేరు అమ్మంగ దేవి. ఇక్కడ అమ్మంగ దేవి, అమ్మగ దేవి అనే అమ్మంగ డిఫరెంట్గా ఉంది చూడండి. విమలాంగి, ఇక్కడ కుందమామ, శారదాదేవి. వీటన్నిటిలో దేవి అనేది రెండిటిల్లో వచ్చింది. ఇక్కడ దేవి అనేది వచ్చేసి గౌరవార్థం, రెస్పెక్టబుల్గా ఆడవాళ్ళకి ఇచ్చే పేరు. పూర్వకాలంలో ప్రతి ఒక్కరి పేరుకు చాలామంది పేర్లకు దేవి అనేది ఉంటుంది. సో ఇక్కడ అమ్మ. సో ఇక్కడ ఏం చేస్తారంటే నరేంద్రుడు నాన్న. సో ఆయన భార్య ఆల్మోస్ట్ అందరికి అమ్మ అవుతుంది. సో రాజుని ఎప్పుడు తండ్రి స్థానంలో పోలుస్తారు, రాణిని ఎప్పుడు తల్లి స్థానంలో పోలుస్తారు. నరేంద్రుడు నాన్న అయినప్పుడు అమ్మ ఎవరు, దేవి అని గుర్తుపెట్టుకోండి, అమ్మంగా దేవి. తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని తండ్రి పేరు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ అందరి పేర్లు సిమిలర్గా ఇచ్చాడు. విక్రమాదిత్యుడు, విజయాదిత్యుడు, విమలాదిత్యుడు, విక్రమదేవుడు. సో అన్నిట్లో విక్రమ్ అనేది ఎక్కువ ఉంది, ఆదిత్యుడు అనేది కామన్గా ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఫోకస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి విమల ఆదిత్యుడు. ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇందులో మనం చూసుకుంటే రాజరాజ నరేంద్రుని తండ్రి పేరు విమలాదిత్యుడు అనేది ఒక క్వశ్చన్ అయితే, ఇక్కడ రాజరాజ నరేంద్రుడు ఏ వంశానికి చెందిన రాజు అంటే తూర్పు చాళుక్య రాజ్యం. సో అది కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ హియర్. సో ఇంతటితో టాపిక్ నెంబర్ 2 అయిపోయింది. ఇన్ కేస్ మీకు దీనికి సంబంధించిన లెసన్ కావాలంటే గినా సో నన్నయ్య యుగానికి సంబంధించి మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్తే వీలైనంత వరకు ఈ టాపిక్స్లో నేను అండర్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు కావాలనుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సీ ఇట్ సూన్ ఇట్ నెక్స్ట్ టాపిక్, తెలుగు సాహిత్య థర్డ్ టాపిక్. We are going to discuss and practice that particular lesson bits also.